హాయ్ అండి, అందరికీ నమస్తే. మై మిస్టీరియస్ బాస్ పార్ట్ 18. అలాగే అని జాన్వి చెప్పింది. అంతలోనే ప్యూన్ వచ్చి అందరినీ మీటింగ్ మందిరానికి రమ్మని రావాలని చెప్పాడు. ఇద్దరూ కలిసి ఇక మీటింగ్ గదిలోకి వెళ్లారు. అది చాలా విశాలమైన హాలు. ఇక దీక్ష చివరి మూలలో కూర్చుందాం, అలా అయితే యజమాని చూపు మన మీద పడదు అని జాన్వి మెల్లగా అంది. నేను అదే అనుకుంటున్నాను అని దీక్ష కన్ను గీటింది. ఇద్దరు వెళ్లి చివరి వరుసలోని మూలలో కూర్చున్నారు. కొద్దిసేపటికి హాలు మొత్తం అందరితో నిండిపోయింది. అందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. కానీ ఆ మాటల్లో కంటే వాళ్ళ ముఖాల్లో కనిపిస్తున్న ఆందోళన ఎక్కువగా కనిపిస్తుంది. జాన్వి మాత్రం వరుసగా ఆవలింతలు చేస్తూనే ఉంది. ఏ జాను, ఏమైంది? అలా పదే పదే ఆవలింతలు వేస్తే యజమాని తప్పకుండా మందలిస్తారు అని దీక్ష అంది. క్షమించే, నిన్న రాత్రి నాకు అసలు నిద్రే పట్టలేదు. జాన్వి చిన్నగా ముఖం పెట్టింది. ఎందుకు, ఎక్కడికైనా వెళ్ళావా అని దీక్ష అడిగింది. ఎక్కడికి వెళ్ళలేదు, ఒక సినిమా చూశాను. అది భయానక చిత్రం. నా జీవితంలో మొదటిసారి అలాంటిది చూశాను. రాత్రంతా ఆ బావి, దానిలో నుంచి బయటకు వచ్చిన భూతమే గుర్తొస్తూ ఉంది. ఎలాగోలా రాత్రికి గడిపాను అని జాన్వి బెంబేలెత్తిన ముఖంతో చెప్పింది. అయితే అలాంటి సినిమాలు చూడకూడదు కదా అని దీక్ష నవ్వుతూ అంది. ఇంతగా భయపడతానని నాకు కూడా తెలియదే అని జాన్వి అమాయకంగా చెప్పింది. అప్పుడే ఒక్కసారిగా హాల్లో నిశ్శబ్దం నెలకొంది. అందరూ లేచి నిలబడ్డారు. గుడ్ మార్నింగ్ సార్ అని అందరూ ఒకేసారి పలికారు. జాన్వి, దీక్ష కూడా వెంటనే లేచారు. గుడ్ మార్నింగ్, అందరూ కూర్చోండి అని సిద్ధార్థ్ గంభీరంగా చెప్పాడు. అతని ఆకర్షణీయమైన గొంతు హాల్ అంతా మారుమోగింది. అందరూ తమ స్థానాల్లో కూర్చున్నారు. అయ్యో, ఈ రోజు సార్ ఇక మహిళా సిబ్బందిని తన అందంతో చంపేయాలని అనుకుంటున్నారా ఏంటి అని దీక్ష సిద్ధార్థ్ వైపుకు చూస్తూ జాన్వి చెవిలో మెల్లగా చెప్పింది. జాన్వి కూడా సిద్ధార్థ్ వైపుకు చూసింది. ఈ రోజు అతను తెల్లటి చొక్కా ధరించాడు. ఆ దుస్తుల్లో అతను మరింత అందంగా హుందాగా కనిపిస్తున్నాడు. మీ నేహ నిజంగా అదృష్టవంతురాలు అని దీక్ష మళ్ళీ గుసగుసలాడింది. దీక్ష మౌనంగా ఉండు, సార్ మాట్లాడడం మొదలు పెట్టారు అని జాన్వి మెల్లగా అంది. దీక్ష నవ్వు ఆపుకుంటూ చిరునవ్వు నవ్వింది. అయ్యో, దీనిని ప్రసంగం అంటావా? ఎంత బాగా మాట్లాడుతున్నాడో చూడు, అలాగే వింటూ ఉండాలనిపిస్తుంది అని మళ్ళీ మెల్లగా చెప్పింది. అలా వింటూనే ఉండాలనిపిస్తుంది. అప్పుడే జాన్వికి సిద్ధార్థ్ తన వైపుకు కోపంగా చూస్తున్నట్లు అనిపించింది. ఆమె ఒక్కసారిగా భయపడి నిశ్శబ్దంగా కూర్చుంది. కానీ ఎంత ప్రయత్నించినా ఆమెకు నిద్రమోతూ తగ్గడం లేదు. పదే పదే ఆవలింతలు వస్తున్నాయి. కళ్ళు బరువెక్కాయి. ఎలాగోలా కళ్ళు తెరిచి ఉంచడాన్ని ప్రయత్నిస్తుంది. అటు సిద్ధార్థ్ ప్రెజెంటేషన్ లో పూర్తిగా నిమగ్నమై ఉన్నప్పటికీ అతని చూపు మళ్ళీ మళ్ళీ చివరి వరుసలో కూర్చున్న జాన్వి వైపుకే వెళ్తుంది. ఆమె పదే పదే ఆవలింతలు వేయటం చూసి అతనికి చిరాకు కలిగింది. అంతేకాదు, పక్కనే కూర్చున్న దీక్షతో మాట్లాడుతూ ఉండడాన్ని కూడా అతను గమనించాడు. కొద్దిసేపటికి ప్రెజెంటేషన్ ముగించిన సిద్ధార్థ్ ఇప్పుడు సిబ్బందిని ప్రశ్నలు అడగడం ప్రారంభించాడు. చాలా మంది మహిళా సిబ్బంది అతని దృష్టిలో పడాలనే ఉద్దేశంతో అనవసరంగానే చేతులు ఎత్తుతున్నారు. అది చూసిన నేహ మాత్రం లోపలే అసహనంతో మండిపోతుంది. వీళ్ళల్లో ఏదైనా అందమైన అమ్మాయి సిద్ధార్థ్ దృష్టిని ఆకర్షిస్తే అమ్మో, ఆ భయం ఆమెను వెంటాడుతుంది. జాన్వి, దీక్ష మాత్రం సైలెంట్ గా జరుగుతున్నంతా గమనిస్తున్నారు. జాను, నీకేమనిపిస్తుంది? ఈ నేహ మన యజమానికి సరైన జోడీనా అని దీక్ష సడన్ గా అడిగింది. చూడటానికి అందంగానే ఉంది, ఆధునికంగా ఉంది, చివరికి అది సార్ నిర్ణయం కదా అని జాన్వి సమాధానం చెప్పింది. అందులో ఆయన నిర్ణయం ఏమీ లేదు. ఆమె కూడా పెద్ద కుటుంబానికి చెందిన అమ్మాయే. 2 ఏళ్ల క్రితం ఆమె నాన్న ప్రమాదంలో చనిపోయారు. ఆయన తన యజమాని తండ్రికి మంచి స్నేహితుడు. అందుకే ఆమెను పని నేర్చుకోవడానికి ఇక్కడ పెట్టారు. కానీ పని కంటే యజమాని వెంటే ఎక్కువగా తిరుగుతుంది. తెలుసా, ఆమెని సార్కు ప్రేమను వ్యక్తం చేసింది. అది ఒక్కసారి కాదు, 3 సార్లు అని దీక్ష చెప్పగానే జాన్వి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవిగా చేసింది. నాకు మాత్రం తెలుసా ఏమనిపిస్తుందో? మన సార్కి ఒక అందమైన సినీ నటి లాంటి అమ్మాయి జోడీగా బాగా సరిపోతుంది. నీకేమనిపిస్తుంది అని దీక్ష అడిగింది. జాన్వి ఏదో చెప్పబోతూ ఉండగా నీలం రంగు దుస్తులు వేసుకున్న అమ్మాయి, పసుపు రంగు దుస్తులు వేసుకున్న అమ్మాయి, ఇద్దరు లేచి నిలబడండి అని సిద్ధార్థ్ గంభీరంగా అన్నాడు. అతని గొంతు వినగానే ఇద్దరు ఉలికిపడి చుట్టూ చూసుకున్నారు. అప్పటికే సిద్ధార్థ్ నడుచుకుంటూ వాళ్ళ కూర్చున్న చోటుకు వచ్చేశాడు.
లేవమన్నాను అని మళ్ళీ గట్టిగా చెప్పడంతో ఇద్దరు భయపడుతూ లేచారు. ఇక అటు నేహ మాత్రం లోపల క్రూరంగా నవ్వుకుంది. ఇప్పుడు చెప్పండి, ఏమైంది? మీరిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు అని సిద్ధార్థ్ గట్టిగా వాళ్ళ వైపుకు చూస్తూ అడిగాడు. అతని కోపంతో నిండిన చూపు చూసి జాన్వి గుండె బలంగా కొట్టుకుంటుంది. చెప్పండి అంటూ సిద్ధార్థ్ ఆమెకు చాలా దగ్గరగా వచ్చి నిలబడ్డాడు. అది సార్, క్షమించండి, మేము ఆ అని అంటూ జాన్వి నోటిపై చెయ్యి పెట్టుకుని భయంగా సిద్ధార్థ వైపుకు చూసింది. మళ్ళీ అచ్చి అనబోయి. అతని కళ్ళల్లో కోపం క్లియర్ గా కనిపిస్తుంది. ఇప్పుడే నా గదికి రండి అని వీలైనంత ప్రశాంతంగా కానీ చల్లని గొంతుతో చెప్పి గట్టిగా అడుగులు వేసుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతని గొంతులో ఉన్న చల్లదనం ఎంత భయంకరంగా ఉంది అంటే ఇద్దరికి గుండె ఆగిపోయినంత పని అయింది. హాల్లో ఉన్న మిగతా సిబ్బంది కూడా వాళ్ళిద్దరిని చాలుగా చూసి ఒక్కొక్కరుగా బయటకు వెళ్ళిపోయారు. జాను, ఇప్పుడు ఏమవుతుంది అని దీక్ష ఆందోళనగా అడిగింది. ఇద్దరు తీవ్రంగా భయపడిపోయారు. ఇక చల్లటి గదిలో ఉన్నప్పటికీ వాళ్ళ నుదుటిపై చెమట బొట్టులు మెరిశాయి. తెలియదురా అని జాన్వి నుదుటిపై చెమట తుడుచుకుంటూ అంది. ఇద్దరు ఇక భయపడుతూ సిద్ధార్థ్ గది దగ్గరికి వెళ్లి తలుపు తట్టారు. లోపలికి రండి అని అతని గొంతు వినిపించగానే ఇద్దరు లోపలికి వెళ్లి అతని ఎదుట నిలబడ్డారు. సిద్ధార్థ్ ఒక పత్రం చూస్తూ కూర్చున్నాడు. ఎదురుగా ఉన్న కుర్చీలో నేహ కూడా కూర్చుంది. జాన్వికి అవమానం జరిగితే చూడాలనే ఉద్దేశంతో ఆమె ఇక్కడికి వచ్చింది. సార్ అని జాన్వి పిలవగానే సిద్ధార్థ్ తలెత్తి ఆమె వైపుకు చూశాడు. క్షమించండి సార్ అని జాన్వి మెల్లగా అంది. సిద్ధార్థ్ లేచి టేబుల్ చుట్టూ తిరిగి వాళ్ళ ఎదుటకు వచ్చి నిలబడ్డాడు. ఇప్పుడు చెప్పండి, అంతసేపు ఏం మాట్లాడుకుంటున్నారు అని ప్రశాంతంగా అడిగాడు. సార్ క్షమించండి అలా సరదాగా అంటూ జాన్వి తల వంచుకుంది. ఆ క్షణంలో ఏం చెప్పాలో ఆమెకు అర్థం కాలేదు. దీక్ష పరిస్థితి అయితే ఇంకా దారుణంగా ఉంది. భయంతో ఆమె నోటి నుంచి మాట కూడా రావట్లేదు. త్వరగా చెప్పండి, నా సమయం వృధా చేయొద్దు అని సిద్ధార్థ్ ఈసారి గట్టిగా అన్నాడు. జాన్వి మరింత భయపడిపోయింది. ఏదైనా చెప్పండి త్వరగా అని మళ్ళీ గట్టిగా అన్నాడు. సార్, మీరు చాలా అందంగా ఉంటారని, చాలా హుందాగా కనిపిస్తారని, మీకు ఒక సినీ నటి లాంటి అమ్మాయి జోడీగా బాగా సరిపోతుందని మాట్లాడుకున్నాం అంతే అని జాన్వి ఒక్క ఊపిరితో చెప్పేసింది. అంతా చెప్పాక ఇక వేగంగా ఊపిరి పీలుస్తూ భయంతో సిద్ధార్థ వైపుకు చూసింది. సిద్ధార్థ్ మాత్రం ఒక్కసారిగా మాటరాని వాడిలా నిలిచిపోయాడు. అతని ముఖంలో ఎలాంటి భావం లేదు. పూర్తిగా ఆశ్చర్యపోయి నమ్మలేనట్టుగా జాన్వీనే చూస్తూ ఉండిపోయాడు. అతను అలా చూస్తూ ఉండటంతో జాన్వి మళ్ళీ తల వంచుకుంది. దీక్ష, నేహ ఇద్దరు కూడా ఆ మాటలు విని విపరీతంగా ఆశ్చర్యపోయారు. ఏమన్నావు నువ్వు అని సిద్ధార్థే ముందుగా తేరుకుని ఆశ్చర్యంగా అడిగాడు. అదే సమయంలో జాన్వి నోటిపై చెయ్యి పెట్టుకుని తుమ్ము నాపుకునే ప్రయత్నం చేసింది. అది చూసిన సిద్ధార్థకు మళ్ళీ కోపం వచ్చింది. మీరు వెళ్ళొచ్చు అని దీక్ష వైపుకు చూస్తూ అన్నాడు. మొదట దీక్షకు అతను తననే ఉద్దేశించి మాట్లాడ్డాడో అర్థం కాలేదు. బయటికి వెళ్ళమన్నాను అని ఈసారి కాస్త గట్టిగానే చెప్పాడు. అలాగే సారని తడబడుతూ చెప్పిన దీక్ష పరిగెత్తుకుంటూ తలుపు వైపుకి వెళ్ళింది. ఒక్క నిమిషం అని సిద్ధార్థ్ వెనక నుంచి పిలవటంతో ఆమె తలుపు దగ్గరే తడబడింది. కింది పడిపోవడానికి ఒక్క అడుగు దూరంలో ఆగిపోయింది. మరోసారి ఆఫీస్లో పని వదిలేసి కబుర్లు, రూమర్స్ లాంటివి చెప్పుకుంటూ కనిపిస్తే ఈ సంస్థలో మీకు స్థానం ఉండదు, అర్థమైందా అని గంభీరంగా అన్నాడు. దీక్ష కూడా భయంతో వెంటనే తలూపి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇక స్పీడ్ గా బయటకు వెళ్ళిపోయింది. దీక్ష వెళ్ళిపోవడం చూసి జాన్వి లోపలే ఒక నిట్టూర్పు విడిచింది. ఇప్పుడు నా పరిస్థితి అంతే. ఈ హిట్లర్ నాతో ఏం చేస్తాడో దేవుడికే తెలుసు. దేవుడా, ఈ ఒక్కసారి నన్ను కాపాడు. ఇకపై తప్పు చెయ్యను. నీకోసం మంగళవారం ఉపవాసం కూడా ఉంటాను. ఏమీ తినను, తాగను. కానీ ఈసారి మాత్రం నన్ను రక్షించు అని మనసులోనే దేవుణ్ణి వేడుకుంది. అటు నేహ మాత్రం సిద్ధార్థ్ జాన్విని గట్టిగా మందలించే క్షణం కోసం ఎదురు చూస్తుంది. జాన్విని ఉద్యోగం నుంచి తీసేస్తే బాగుంటుందని కూడా ఆమె అనుకుంది. ఆమె ముఖంలో ఆనందం స్పష్టంగా కనిపిస్తుంది. ఏమీ చేయకుండానే జాన్వి ఇబ్బందులు పడిపోయిందని ఆమె లోపలే సంతోషించింది. నేహ, నీకు పనేమీ లేదా అని సిద్ధార్థ్ ఒక్కసారిగా అడగడంతో ఆమె ముఖంలోని ఆనందం వెంటనే మాయమైపోయింది. ఉంది అని బలవంతంగా నవ్వుతూ అంది. అయితే వెళ్ళి పని చేయి. ఇక్కడ కూర్చొని కాలక్షేపం చేయడానికి నేను ఎవరికి జీతం ఇవ్వను అని సిద్ధార్థ్ నిర్లక్ష్యంగా అన్నాడు. నేహ అసహనంగా అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయింది. అప్పుడు ఆ గదిలో సిద్ధార్థ్, జాన్వి మాత్రమే మిగిలారు. సిద్ధార్థ్ టేబుల్ కానుకుని చేతులు మడుచుకుని ఆమె వైపుకు చూశాడు. నీకు జలుబు చేసిందా అని ఈసారి ప్రశాంతంగా అడిగాడు.
ఏం అని జాన్వి ఆశ్చర్యంగా అతని వైపుకు చూసింది. నీకు నిజంగానే జలుబు వచ్చిందా అని సిద్ధార్థ్ మరోసారి అడిగాడు. జాన్వి లేదన్నట్లు తలూపింది. అయితే నువ్వు ఎందుకు తుమ్ముతున్నావు అని సిద్ధార్థ్ అడిగాడు. లేదు, నేనెప్పుడు తుమ్మాను అని భయంగా సమాధానం ఇచ్చింది. సిద్ధార్థ్ కనుబొమ్మలు ఎత్తి ఆమె వైపుకు చూశాడు. అంటే కొంచెం తుమ్మాను, అది దుమ్ము వల్ల అని తడబడుతూ చెప్పింది. దుమ్మ? అది ఇక్కడ నిజంగానే అని చుట్టూ ఒకసారి చూసి అడిగాడు. ఇప్పుడు జాన్వి పూర్తిగా ఇరుక్కుపోయింది. ఏం సమాధానం చెప్పాలో ఆమెకు అర్థమే కాలేదు. అతను కోపంతో అరిచి తనను అవమానిస్తాడని అనుకుంది, కానీ అతని ప్రవర్తన మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. ఆమెకు చెమటలు పట్టాయి. అతని ఎదుట నిలబడ్డమే కష్టంగా అనిపించింది. మిస్ జాన్వి అని సిద్ధార్థ్ పిలిచాడు. చెప్పండి సార్ అని తనలోని భయాన్ని దాచుకుంటూ వదిలిచ్చింది. నాకేం అర్థం కావట్లేదని అనుకుంటున్నావా అని ఆమె కళ్ళల్లోకి నేరుగా చూస్తూ అడిగాడు. ఏంటి సార్ అని అయోమయంగా అడిగింది. ఇంకొద్దిసేపటి క్రితం నేను ప్రెజెంటేషన్ ఇస్తూ ఉంటే మీరిద్దరూ కబుర్లు చెప్పుకుంటున్నారు. అంతేకాదు నువ్వు పదే పదే ఆవలింతలు కూడా వేస్తున్నావు. నన్ను ఏమనుకుంటున్నావు? నేనేమీ గమనించనని అనుకుంటున్నావా అని అతను గంభీరంగా అన్నాడు. లేదు సార్, లేదు అని ఆమె వెంటనే తలూపింది. అయితే నన్ను ఏమనుకుంటున్నావు అని మళ్ళీ ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు జాన్వికి సమాధానం దొరకలేదు. దేవుడా నన్ను కాపాడు, నిజంగానే ఉపవాసం ఉంటాను అని మనసులోనే ప్రార్థిస్తూ అతని వైపుకు జాలిగా చూసింది. మిస్ జాన్వి చెప్పు, ఈ సంస్థకి యజమాని నువ్వా అని సిద్ధార్థ్ అడిగాడు. ఆమె మళ్ళీ లేదు అన్నట్లుగా తలూపింది. అయితే నా సంస్థలో నా ముందే ఇలా ఆవలింతలు వేయడానికి నీకు ధైర్యం ఎలా వచ్చింది అని ప్రశాంతంగానే అడిగిన అతని గొంతులో కఠినత్వం స్పష్టంగా వినిపించింది. క్షమించండి సార్ అని జాన్వి తల వంచుకుంది. సిద్ధార్థ్ ఇంకేదో చెప్పబోతూ ఉండగా అతని ఫోన్ ఒకసారిగా మోగింది. అతను తెరపై కనిపించిన పేరుని చూసి అతను ఫోన్ ఎత్తి మాట్లాడడం స్టార్ట్ చేశాడు. జాన్వి మాత్రం మనసులోనే ఒక పెద్ద నిట్టూర్పు విడిచింది. సిద్ధార్థ్ ఫోన్ లో మాట్లాడుకుంటూ కిటికీ దగ్గరకు వెళ్లి బయటికి చూస్తూ సంభాషణ కొనసాగించాడు. జాన్వి మాత్రం ఇంకా అక్కడే నిలబడి ఉంది. అతని ఫోన్ ముగిసే వరకు ఎదురు చూస్తుంది. కానీ చాలా టైం గడిచినా అతను ఇంకా ఫోన్ లోనే మాట్లాడుతున్నాడు. ఆమెకు కాళ్ళు నొప్పి పెట్టడం మొదలయ్యాయి. మళ్ళీ ఆవలింత కూడా రావాలనిపించింది. అయినా ఎంతో కష్టపడి తనని తను అదుపులో పెట్టుకుంది. ఇప్పటి వరకు ఇంకా మాట్లాడుతూనే ఉండాలి అనుకున్నామే. ఇప్పుడు మాత్రం ఎప్పుడెప్పుడు ఫోన్ పూర్తవుతుందా అని ఎదురు చూస్తుంది. చివరికి దాదాపు 15 నిమిషాల తర్వాత సిద్ధార్థ్ ఫోన్ ముగించాడు. వెనక్కి తిరిగి చూసేసరికి జాన్వి ఇంకా అదే చోట నిలబడి ఉంది. అతను ఆశ్చర్యంగా ఆమె వైపుకు చూశాడు. ఇంకా ఇక్కడ ఎందుకు నిలబడి ఉన్నావు అని అడిగాడు. మీరు వెళ్ళొచ్చని చెప్పలేదు కదా సార్ అని జాన్వి సమాధానం ఇచ్చింది. అయితే మనసులో మాత్రం అతన్ని బాగానే తిట్టుకుంది. సరే వెళ్ళి నీ పని చూసుకో అని సిద్ధార్థ్ చెప్పగానే బోన్లో నుంచి బయటపడ్డ పక్షిలా ఆమె వెంటనే అక్కడి నుండి పరిగెత్తింది. వచ్చి తన కుర్చీలో కూర్చున్న తీరు చూస్తే ఎన్నో సంవత్సరాల తర్వాత కూర్చోవడానికి అవకాశం దొరికినట్టే కనిపించింది. ఆమెను చూడగానే దీక్ష వెంటనే దగ్గరకు వచ్చింది. జాను, సార్ చాలా గట్టిగా మందలించారా? ఉద్యోగం నుంచి తీయలేదు కదా అని అపరాధ భావంతో అడిగింది. లేదు, మధ్యలో ఆయనకు ఫోన్ వచ్చింది, అందుకే తప్పించుకున్నాను అని జాన్వి ఊపిరి పీల్చుకుంటూ అంది. దేవుడికి థ్యాంక్ యూ జాను, నిజంగా క్షమించే, నా వల్ల ఇదంతా జరిగింది అని దీక్ష బాధగా ఉంది. పర్వాలేదు అని జాన్వి చిరునవ్వుతో సమాధానం ఇచ్చింది. కానీ నీ ధైర్యం మామూలుగా లేదు. యజమాని ముఖం ముందే అలా నిజం చెప్పేశావు అని దీక్ష ఆశ్చర్యంగా అంది. అందులో ధైర్యం ఏమీ లేదు, భయంతో ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియకుండా చెప్పేశానే అని జాన్వి తల పట్టుకుంది. సాయంత్రం సిద్ధార్థ్ ఈ రోజు కొంచెం ముందుగానే ఆఫీస్ నుంచి బయలుదేరాడు ఇంటికి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కారణంగా నగరంలోని చాలా రహదారులు ట్రాఫిక్ తో నిండిపోయాయి. ఆ రోజు అతని డ్రైవర్ కూడా రాలేదు. అందుకే సిద్ధార్థ్ స్వయంగా కారు నడుపుకుంటూ ఆఫీసు గేట్ దాటి బయటకు వచ్చాడు. కొద్ది దూరం వెళ్ళగానే రోడ్డు పక్కన జాన్వి ఒంటరిగా నిలబడి ఉండటం అతనికి కంటపడింది. అది చూసి అతను తెలియకుండానే కారు వేగాన్ని తగ్గించాడు. ఉదయం ఆమెను చాలాసేపు నిలబెట్టిన విషయం గుర్తొచ్చి సిద్ధార్థ్ మనసులో కొద్దిగా బాధ కలిగింది. ఆమె కాళ్ళు నొప్పి పెట్టి ఉంటాయేమో అనే ఆలోచన కూడా వచ్చింది. ఆలోచిస్తూ కారు నేరుగా జాన్వి ఎదుటాపి కిటికీ దించాడు. ఎంతసేపటి నుంచో ఆటో కోసం ఎదురు చూస్తూ విసిగెత్తిపోయిన జాన్వి సిద్ధార్థని చూసి ఆశ్చర్యపోయింది. లోపలికి ఎక్కు అని అతను అన్నాడు. ఆమె కిటికీ దగ్గరకు వచ్చింది. థ్యాంక్ యూ సార్, కానీ నేను ఆటోలో వెళ్తాను అని నవ్వే ప్రయత్నం చేస్తూ ఉంది.
ఈ రోజు నీకు ఆటో దొరకదు, అన్ని రహదారులు ట్రాఫిక్ తో క్లోజ్ అయిపోయాయి అని సిద్ధార్థ చెప్పాడు. దొరుకుతుంది సార్, లేకపోతే నేను బస్సులోనే వెళ్ళిపోతాను అని ఆమె మెల్లగా అంది. దొరకదని చెప్పానుగా, లోపలికి ఎక్కు అని ఈసారి కొంచెం గట్టిగానే చెప్పాడు. దాంతో జాన్వి గొడుగును మడిచి మరోవైపు తలుపు తెరిచి కారులో కూర్చుంది. సీట్ బెల్ట్ పెట్టుకో అని సిద్ధార్థ్ అన్నాడు. జాన్వి వెంటనే బెల్ట్ ను తీసుకుని పెట్టుకోవడానికి ప్రయత్నించింది. కానీ అలవాటు లేకపోవడంతో ఆమెకు అది సరిగ్గా పెట్టడం రాలేదు. ఆగు అని చెప్పి సిద్ధార్థ్ ఆమె వైపుకు వంగి స్వయంగా సీట్ బెల్ట్ పెట్టాడు. అతను తగినంత దూరం పాటిస్తున్నప్పటికీ అతను అంత దగ్గరగా రావడంతో జాన్వి గుండెల్లో ఒక్కసారిగా అలజడి పుట్టింది. అదే సమయంలో అచ్చి అంటూ ఆమె నోటిపై చేయి పెట్టుకుని తుమ్మింది. సిద్ధార్థ్ బెల్ట్ బిగించి వెనక్కి జరిగి కోపంగా ఆమె వైపుకు చూశాడు. క్షమించండి సార్ అని జాన్వి వెంటనే అంది. నాతో ఆటలాడుతున్నావా అని అతను ప్రశాంతంగానే అడిగాడు. కానీ అతని గొంతు మాత్రం గంభీరంగా ఉంది. ఆమె వెంటనే లేదన్నట్లు తల ఊపింది. అయితే నీకు జలుబు లేదని చెప్తున్నావు, కానీ నేను దగ్గరకు వచ్చిన ప్రతిసారి ఎందుకు తుమ్ముతున్నావు అని అడిగాడు. క్షమించండి సార్ అని జాన్వి మళ్ళీ అంది. నాకు నీ క్షమాపణలు అవసరం లేదు, అసలు కారణం చెప్పు అని సిద్ధార్థ్ అన్నాడు. సార్, నిజానికి మీరు వాడే స్మెల్ ద్రవ్యం వాసన నాకు సరిపోదు. సెంటు, దానికి నాకు ఎలర్జీ ఉంది. అందుకే మీరు దగ్గరకు రాగానే నాకు తుమ్ములు వస్తాయి అని ఆమె చాలా మెల్లగా సంకోచంగా చెప్పింది. ఏంటి, నా సువాసన ద్రవ్యానికి ఎలర్జీనా అని ఆశ్చర్యంగా అడుగుతూ తన చొక్కా దగ్గర వాసన చూసుకున్నాడు. జాన్వి మెల్లగా తల ఊపింది. అయితే ఇక నుంచి నాకు కొంచెం దూరంగా ఉండు అని సిద్ధార్థ్ కారు నడుపుతూనే అన్నాడు. ఎవరికి మీ దగ్గరికి రావాలని ఉంది అని జాన్వి మనసులోనే గొనుక్కుంది. ఏమన్నావు అని సిద్ధార్థ అడగడంతో ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏం లేదు, నేనేం మాట్లాడలేదు సార్, నిజంగానే అని భయపడుతూ తడబడుతూ అంది. సరే కాని అంతగా ఎందుకు భయపడుతున్నావు అని అతను అడిగాడు. అయ్యో దేవుడా, ఎందుకో ఈయన కారులోకి ఎక్కాను, ఇంటికి చేరే వరకు ఇదే శిక్షలా మారింది అని జాన్వి మనసులోనే తల పట్టుకుంది. సిద్ధార్థ్ కారు నడుపుతూనే మరొకసారి తన చొక్కా దగ్గర ఉన్న ఇక స్మెల్ చూసుకుని ఈసారి ఆమె వైపుకు చూశాడు. జాన్వి మాత్రం బయట కురుస్తున్న వర్షాన్ని చూస్తూ ఉంది. వానలో తడవడంతో ఆమె జుట్టు కొద్దిగా తడిచి మెరిసిపోతుంది. నీటి బిందువులు జుట్టుపై ముత్యాలా మెరుస్తున్నాయి. చెవి వెనక నుంచి జారిన ఒక నీటి చుక్క నెమ్మదిగా మెడ వెంట కిందికి జారుతుంది. అది చూసిన సిద్ధార్థ్ వెంటనే చూపు తిప్పుకుని రోడ్డుపై దృష్టి పెట్టాడు. కానీ కొద్దిసేపటికే మళ్ళీ ఆమె వైపుకు చూడాలనిపించింది. తనని తాను ఎంత ఆపుకున్నా అతని చూపు మళ్ళీ జాన్వి మీదకే వెళ్ళింది. ఈసారి ఆ నీటి చుక్క ఆమె కాలర్ వెంట నెమ్మదిగా జారుతుంది కిందికి. ఛే, ఈ వర్షంలో ఆమెను చూస్తుంటే నా మనసులో కలిగే ఈ అలజడి, ఈ భావాలన్నీ నాకు అర్థం కాని ఒక చిక్కు ప్రశ్నలా మారిపోయాయి అని మనసులో అనుకుంటూ సిద్ధార్థ్ లోతుగా నిట్టూర్చి తన దృష్టిని పూర్తిగా రోడ్డుపైనే నిలిపాడు. మరి చూద్దామండి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.